ఇంకోటి మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేపట్టక ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉండింది, ఈ రోజున యువగలం పాదయాత్ర చేపట్టి ఎన్నో ఆటంకాలు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని చూశారు, దాడి చేశారు. మా కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళే దాడులు చేసి మా వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో యువగలం వాలంటీర్స్ వాళ్ళ మీద కేసులు బనాయించారు. ఎన్నో అవరోధాలు సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా తెలుసు, యువగలం పాదయాత్ర ప్రజల అభిమానం చూరుకుంటూ ముందుకెళ్తుంది. ప్రజలు అంటే నారా లోకేష్ గారు యువగలం మొదలుపెట్టే ముందు ఒక లీడర్ గా ఉన్నారు. యువగలం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ప్రజల లీడర్ గా మారిపోయారు. ముందుగా ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు యువత కోసము, యువత భవిష్యత్తు కోసం ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. కానీ రానున్న రోజుల్లో ఏమైందంటే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఆదరణ పెరిగిపోయింది. మహిళలు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, దళితులు కానివ్వండి, అలానే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదయాత్రని స్వాగతం పలుకుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఏ నియోజకవర్గం చూడండి బ్రహ్మరథం పట్టారు. కోవూరు నియోజకవర్గంలో వచ్చినప్పుడు కూడా బ్రహ్మరథం పట్టారు. ప్రజలందరూ కూడా ఆయన 3 రోజుల పాటు ఆయన పర్యటనని పూర్తిగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన ఆహ్వానం పలికి వాళ్ళున్న సమస్యలన్నీ కూడా ఆయన తెలియజేశారు. రైతులు వాళ్ళ సమస్యలు తెలియజేశారు. రైతుల కోసం ఆయన ప్రత్యేకించి ఒక డ్రై స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను. రేపు ప్రభుత్వం రాగానే డ్రై స్టోరేజ్ ద్వారా వాళ్ళు విత్తనాలు అంటే ఈ పంటను ఆరబెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రైతుకి రేటు కూడా వస్తుందని చెప్పి భావించిన నారా లోకేష్ గారు మన కాన్స్టిట్యున్సీకి డ్రై స్టోరేజ్ కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలానే గిరిజనులతో ఆయన మాటామంతి చెప్పారు. గిరిజనులు వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలకి చెప్పారు. అలానే వ్యాపారవేత్తలతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా భరోసా కల్పించడం జరిగింది. ఇలా అన్ని వర్గాలని కలుపుకుంటూ ఒక పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆశాకిరణంగా ఇవాళ నారా లోకేష్ గారు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ గారు ఆయన ఎదగబోతున్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు మా యువ నాయకులు. ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారి స్వభావం తెలుసుకున్నారు, ఆయన వ్యక్తిత్వం తెలుసుకున్నారు, ఆయన ఆచరణ కూడా అందరూ కూడా తెలుసుకున్నారు. ఆయనని బాగా ఆహ్వానించారు. రేపు రానున్న తరాలు కూడా పెద్ద ఎత్తున మా యువ కిరీటం ఆయన అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. రేపు యువగలాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటూ రేపు 20వ తేదీ ముగింపు సభ పెట్టబోతున్నాము. దీనికి యువగలం నవశకం అని చెప్పి పేరు పెట్టడం జరుగుతుంది. దీంట్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని విశాఖపట్నంలో భోగాపురం మండలంలో పల్లెపల్లిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. మన యువ నాయకుడు ఇంత కష్టాలు పెట్టినా, ఈ ప్రభుత్వం ఇంత కష్టాలు పెట్టినా, ఎన్నో ఆటంకాలు సృష్టించిన వాటిని కూడా కేర్ చేయకుండా సక్సెస్ఫుల్ గా పాదయాత్ర పూర్తి చేస్తున్న మన నారా లోకేష్ గారిని మనం అందరం మద్దతు తెలియాలి. ఈ సభలో నారా చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలానే మన నందమూరి తారక రామారావు, మన నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ సభకు రాబోతున్నారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జన సైనికులు అందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను. మనమందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి ఈ సభని మనం అందరం కూడా సక్సెస్ చేద్దామని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా తరలి వచ్చి మీ మద్దతుని తెలుగుదేశం పార్టీ యువ కిరీటానికి తెలియజేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.